హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే మా చిన్న బాబుది బర్త్‌డే రోజు మార్నింగ్ అంతా షూట్ చేశానండి. వాడు స్కూల్‌కెళ్ళేంత వరకు లేచిన దగ్గర నుంచి స్కూల్‌కెళ్ళేంత వరకు షూట్ చేశాననమాట. నేనింకా ఆ రోజు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ 5కి అట్లా లేచండి. 5కి లేచి బ్రష్ అదంతా చేసిన తర్వాత నేనింకైతే ఇల్లదంతా కూడా క్లీన్ చేసి పెట్టేస్తానండి. ముందు రోజే నేను అంతా బెడ్‌షీట్ అవన్నీ మార్చేసి నెక్స్ట్ మాప్ అదంతా కూడా ముందు రోజే పెట్టేసి ఉంచుకున్నాను. మళ్ళీ మార్నింగ్ అంటే అంత అవ్వదు. స్కూలుకి వెళ్తాడు కదా! మళ్ళీ టైం అయిపోతుందన్నట్లుగా నేను ముందు రోజంతా రెడీ చేసి పెట్టేసుకొని జస్ట్ ఇప్పుడైతే ఇంకా జస్ట్ అట్లాగా తుడిచేస్తున్నానండి. తుడిచేసిన తర్వాత ఇక్కడైతే మా చిన్న బాబు కూడా మామూలుగా నార్మల్‌గా అయితే 6:30కి అట్లా లేస్తాడు. ఈరోజు వాడు బర్త్‌డే కాబట్టి నాకన్నా ఫస్టే లేచాడనమాట వాడు. ఫస్ట్ లేచి "అమ్మ లే లే" అనేసి నన్ను లేపుతున్నాడు వాడు. ఉంటుంది గదా! క్యూరియాసిటీ ఉంటుంది గదా! బర్త్‌డే రోజు కొంచెం ఇదిగా ఉండడం, స్పెషల్ డేలా ఫీల్ అవుతా ఉంటారు గదా! చిన్న పిల్లలు. అట్లాగా వాడు త్వరగా లేచి నన్ను లేపుతున్నాడు ఆ రోజైతే. ఇదంతా కూడా ఇంక తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత ఇంక బయటదంతా కూడా ఆ రోజు ఫ్రైడే గాబట్టి, నేను బయటదంతా కూడా ముగ్గు వేసేసాను. నేను ఎవ్రీ ఫ్రైడే అయితే నేను పిండితోనే ఏస్తాను ముగ్గయితే. నార్మల్ డేస్‌లో అయితే నేను నార్మల్ చాక్ పీస్ ఉంటుంది గదా! దానితోని వేసేస్తా అండి. రోజు పిండితో వేసినా కానీ ఇలా మాది ఫిఫ్త్ ఫ్లోర్ కదా! పైకి బట్టలారడానికెళ్ళినప్పుడు ఎవ్వరో ఒకరు తొక్కేస్తారని భలే కోపమొస్తది. చూస్తే మాత్రం ఊరుకోనులెండి. నేను డోరేసేస్తూ ఉంటాను గదా! ఒక్కొక్కసారి డోర్ తీసి చూస్తూ ఉంటే ఎవరో ఒకరు తొక్కేసి ఉంటుంది. అదే ఫీలవుతాను మళ్ళీ నాకు నేనే ఎందుకు అనవసరంగా అనిపిస్తది. ఇంక ముగ్గంటే అంతే గదా! ఎవరు తొక్కకుండా ఎందుకుంటారు జెప్పండి. ఎవరో ఒకరు తొక్కుతూనే ఉంటారు. ఇక్కడ ఫైనల్‌గా అయితే నేనైతే ముగ్గేస్తా అండి. ముగ్గేసిన తర్వాత ఇంకా మా చిన్నోడికైతే ఇక్కడ మాకు బర్త్‌డే రోజు ఇట్లానే చేస్తారండి. ఎలా అంటే ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానం చేపిస్తాం గదా! స్నానం చేపిచ్చే ముందు ఆహ్, ఒళ్ళంతా నూనె అది రాసి, తలకు నూనె అది పెట్టి కొంచెం ఆశీర్వదించి, చెవుల్లో కూడా కొంచెం కొంచెం ఆయిలేస్తారండి. ఆయిలేసిన తర్వాత మనం బాడీ అంతా కూడా నొలిగది పెట్టేస్తాను. మాములుగా నలుగేంటంటే శనగపిండి, కొంచెం బియ్యం పిండి వాటరేసి కలిపేసనమాట. అదే ఇదంతా కూడా ఎర్లీ మార్నింగే నేను వాడికైతే అదంతా నలుగైతే పెట్టేసాండి. కొంచెం ఇలా చేసి ఆ నూనె అది ఏసిన తర్వాత ఆశీర్వదిస్తే పిల్లలకి మంచిది అనేసి ఎక్కువ మా పిల్లలకైతే ఇలానే చేస్తాను. మా చిన్నోడి దానికి, మా పెద్దోడి దానికి కూడా. నెక్స్ట్ ఇక్కడ నలుగంతా పెట్టేస్తున్నానండి. ఎంత చిరాకంటే చాలా చిరాకు. మామూలుగా బాడీ అంతా పెట్టేస్తాం గానీ, ఫేస్ పెట్టేటప్పటికి అస్సలు ఇష్టముండదు. నోట్లోకది ఎళ్ళిపోద్దనేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఎలా అయితేనో అక్కడంతా నొలిగంతా పెట్టేసి, నేనే స్నానం చేపిస్తాను. వాడు మళ్ళీ సరిగ్గా చెయ్యడు అనేసి మాట. చేపిచ్చేసారండి. ఇక్కడ చేయించేసిన తర్వాత కొత్త బట్టలు కదండీ! కొంచెం పసుపు బట్టది పెడుతున్నాననమాట. పసుపు బట్టదంతా పెట్టిన తర్వాత వాడిని రెడీ చేసేసి ఆహ్, పక్కన టీవీ చూడమ్మా అనేసి వాడిని రెడీ చేసి పక్కనుంచేసిన తర్వాత నేనైతే ఇంకా ఏదో స్వీట్ చేయాలి కదండీ! స్వీట్ కోసం అనేసి వాడైతే పరమాన్నం చేయమన్నాడు. నాకు నైట్ గుర్తులేదు బెల్లం తెప్పించడం. బెల్లం లేదనేసి నేనింక సేమియా పాయసం అయితే చేసేస్తున్నా అండి. బెల్లం షుగర్ కదా! కొంచెం అందుకని చాలా తక్కువ చేస్తాను. మా హస్బెండ్ తినరు. అలానే మా పెద్దోడికి ఇష్టముండదు. తింటే మా చిన్నోడు నేనే తినాలి. అందుకని చాలా తక్కువ అమౌంట్‌లో చేస్తున్నాననమాట. అదంతా చేస్తూనే ఇక్కడ దేవుడి దగ్గరికి ఏమైతే కావాలో అదంతా కూడా రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఈలోపు మా హస్బెండ్ అయితే స్నానం చేయడానికెళ్లారండి. తను స్నానం చేసొచ్చిన తర్వాత ఇంక ఇద్దరు పూజ చేసుకుంటారనమాట. నేనింకా ఆ రోజుకనేసి టిఫిన్ కోసమని దోసపిండి, అట్లనే చట్నీ అదంతా కూడా రెడీ జేసి పెట్టేసుకున్నాను. వీళ్ళిద్దరూ గుడికెళ్ళొచ్చిన తర్వాత టిఫినేద్దామన్నట్లుగా అంతా రెడీ జేసి పెట్టేసానండి. ఈలోపు మా హస్బెండ్ స్నానం చేసొచ్చేసి, ఇంకా పూజలకైతే వెళ్లారనమాట. ఇక్కడ పాయసం అదంతా కూడా రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యంగా నేను గిన్నెలో తీసి పెట్టేసాను. పాయసం అట్లనే ఖర్జూరం అదంతా కూడా పెట్టేసా అండి. వాళ్ళింకా పూజ చేసుకుంటారనేసి నేను పూజ దగ్గర కావాల్సినయన్నీ కూడా వాళ్ళకక్కడ సర్దేసి పెట్టేసి, నేనైతే ఇంకా వాళ్ళకి మా చిన్న బాబు స్కూల్లో చాక్లెట్స్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నాడు. చాక్లెట్స్, స్వీట్స్ అవన్నీ కూడా. సరే అనేసి నేను అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నానండి. దేనికి అవన్నీ కూడా నేను బాక్సెస్‌లో వేసేసి కవర్‌లో అయితే పెట్టి ఇచ్చేస్తున్నాననమాట. పిల్లలందరికి కూడా చాక్లెట్స్ అట్లనే వాళ్ళకి పెన్స్ అండి. మేడమ్స్ అందరికి కూడా స్వీట్స్ అనమాట. ఇక్కడ కొబ్బరి లడ్డు తీసుకున్నాను నేను. ఆ ముందు రోజే స్వీట్ షాప్‌కెళ్ళి కొబ్బరి లడ్డు తీసుకున్నా అనమాట. ఇక్కడంతా కూడా ఇవే అండి పెన్స్ అయితే. పెన్స్ కూడా బానే ఉన్నాయన్నమాట.
ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి పెట్టేస్తున్నాను. ఇగో స్వీట్ చూస్తున్నారు కదా! కొబ్బరి స్వీటు కొంచెం బెల్లంతో రెడీ చేస్తారు కాబట్టి ఎవరన్నా తీసుకోవడానికి కూడా ఇబ్బందుండదన్నట్లుగా నేను బెల్లందయితే చేసుకున్నాననమాట స్వీట్. ఇవన్నీ చాక్లెట్స్ ఇవన్నీ కూడా నేను దేనికవి సెపరేట్‌గా బాక్సులేసి పెట్టేసాను. నెక్స్ట్ డిష్యూస్ కూడా పెట్టానండి. మా పెద్ద బాబు ఐడియా అనమాట. అమ్మ మేడమ్స్ చ కేక్ సారీ ఏంటది స్వీట్ తీసుకుంటారు. చేయి తుడుచుకోవడానికి ఇబ్బంది కదా! టిష్యూస్ కూడా పెట్టు అనేసంటే టిష్యూస్ కూడా పెట్టండి. కానీ అది గుడ్ ఐడియా అది. స్కూల్‌లో కూడా గుడ్ ఐడియా అని చెప్పారంట టీచర్స్ వచ్చి చెప్తున్నాడనమాట. ఇక్కడైతే మా చిన్న బాబు కూడా పూజ చేసేసుకొని వాళ్ళిద్దరైతే ఇంక గుడికెళ్లారండి. ఈలోపు మా పెద్దోడు కూడా లేచి స్నానం చేసి వాడు కూడా ఆ రోజైతే సివిల్ డ్రెస్సే వేసుకున్నాడు. బ్లాక్ అండ్ బ్లాక్ ఏసుకోవాలని ఎప్పటినుంచో కోరికనమాట. అది స్కూలుకేసుకు వెళ్ళాలనేసి. ఇంకా డైరీలో అదంతా నోటంతా రాయించేసుకొని సివిల్ డ్రెస్ అయితే వేసేసుకున్నాడు వీడు. మా హస్బెండ్ అయితే గుడికి వెళ్ళి వచ్చేసారండి. మా హస్బెండ్, చిన్నోడు కూడా గుడికెళ్ళొచ్చేసి, తర్వాత నేనిక్కడ నా కోసం టీ పెట్టుకున్నాను. అట్లనే మా హస్బెండ్‌కి బ్లాక్ కాఫీ కావాలంటే బ్లాక్ కాఫీ పెట్టా అనమాట. వాళ్ళు గుడికెళ్ళేలోపు మా పెద్దోడికైతే టిఫినేసి ఇచ్చేసానండి. వాడు ఖాళీగానే ఉన్నాడు కదా! అని స్నానం చేసి రెడీగానే ఉన్నాడనేసి నేనైతే టిఫినేసి ఇచ్చేసాననమాట. ఇదే కొత్త పాను బాగా వస్తున్నాయి దోసలవన్నీ కూడా మంచి క్రంచీగా అట్లా వస్తున్నాయి. టీ తాగేసైతే మా చిన్నోడికెయ్యాలండి. టీ తాగేసిన తర్వాత వేద్దామన్నట్లు ఇంక నేనైతే ఊరుకున్నాననమాట. మేము స్కూలు నుంచి 11, 11:30 కల్లా పిల్లలనైతే తీసుకొస్తామండి. వాళ్ళు చెప్పారనమాట. చాలా ప్లానింగ్స్ వేశారండి ఆ రోజైతే. అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి అది ఇది అనేసని. కానీ వాళ్ళ డ్యాడీ ఏమన్నారంటే, "ఒరేయ్! ఒక్క రోజులో ఎన్ని సెట్ కావు. ఏదో ఒకటి, 1, 2 వదిలేసుకోవాలి" అది ఇది అనేసంటే, ఇంకా కొంచెం టైం ప్రకారం వాళ్ళు స్కూలు నుంచి వచ్చే టైం ప్రకారం అదంతా కూడా ప్లానేసుకొనైతే ఎళ్ళామండి. మధ్యాహ్నం లంచ్ అదంతా కూడా బయటే చేసాం. అదంతా ఏమి షూట్ చేయలేదు. ఇవన్నీ కూడా మా చిన్న బాబు చిన్నప్పుడు పిక్స్ అనమాట. మామూలుగా ఆల్బమ్స్‌లో డిలీట్ అయిపోయినా మనకి గూగుల్‌లో ఉంటాయి కదా! సేవ్ అయ్యి. అవన్నీ కూడా తీసాను. భలే అనిపించినియి క్యూట్‌గా అమ్మాయిలాగా అంతా రెడీ చేసి అప్పుడు రెడీ చేసినా ఏమనేవాడు కాదు. జస్ట్ ఇప్పుడు బొట్టు పెట్టినా గాని వెంటనే ఫేస్ వాష్ అయితే చేసేస్తాడనమాట. సరే అండి. మరొక వీడియోతో మా చిన్న బాబు బర్త్‌డే సెలబ్రేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.